ఈ మధ్య కేకులు తినొద్దు అని చెప్పేసి ఎక్కువ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఆ కేసెస్ ఏంటి మేడం? అసలు ఆ కేసుల్లో ఏం జరుగుతుందసలు? చాలా మంది ఇప్పుడు ఏం జరిగిందంటే మొత్తం హైదరాబాద్‌లో ఉన్న అన్ని బేకరీస్ మీద టాప్ మోస్ట్ అన్ని బేకరీస్‌లో కూడా రైడ్ అయింది. హ్మ్. సో, అయినప్పుడు తెలిసిందేందంటే ఈ కేక్స్‌లలో చాలా అంటే చాలా డేంజరస్ కలర్స్ వాడుతున్నారు. హ్మ్. కెమికల్స్ అవి లిటరల్లీ కలర్స్ అని మనం అనుకుంటాం. బట్ కలర్స్ కాదు అవి కెమికల్స్. ఆ కెమికల్స్ కేక్స్‌లలో యూజ్ చేయడం ఎందుకు చేస్తారంటే కలర్స్ అంటే మనకు రకరకాల కలర్స్ కావాలి. మనం సెలెక్ట్ చేసుకున్న అట్లా సెలెక్ట్ చేసుకుంటాం. ఎంత ఫ్యాన్సీ కేక్ అయితే అంత నచ్చుతది మనకి. యెస్. దాని తగ్గట్టు మనకున్న రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఆ కలర్స్ యూజ్ చేస్తా ఉంటారు. హ్మ్. ఎస్పెషల్లీ గ్రీన్, యెల్లో, రెడ్. ఓకే. ఈ 3 కలర్స్ అయితే చాలా 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 డేంజరస్ కలర్స్ అంట. విచ్ మైట్ కాజ్ క్యాన్సర్. ఓహ్! సో, ఈ ఇల్ ఇల్ ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో, ఈ రైడ్స్ అయినప్పుడు ఈ బేకరీస్‌లో పట్టుకున్నప్పుడు ఈ కలర్స్ యూజ్ చేస్తున్నారని ఒకటి తెలిసింది. ఇంకోటి పాతది అంటే ఇప్పుడు ఈరోజు తయారు చేస్తే ఫ్రెష్‌గా అమ్మడం కంటే, ఈరోజు తయారు చేస్తే 10 డేస్ తర్వాత కూడా అమ్ముడుపోతున్నాయి కూడా అట్లనే ఉంచుతున్నారు. హ్మ్. నెలల కొద్దీ అలానే ఉంచేస్తున్నారు కేక్స్‌ని. అమ్ముడు పోకపోతే ఏం చేస్తారు? అలానే ఉంచేస్తారు. ఇప్పుడు మనం ఏంటంటే ఏదైనా కేక్ కావాలంటే మనం ఆర్డర్ చేస్తాము. ఓకేనా? ఆర్డర్ చేస్తే ఒక 2, 3 అవర్స్ టైం తీసుకొని వాళ్ళొచ్చి మనం ఆర్డర్ పిక్ చేసుకుంటాం. బట్ చాలామంది ఇప్పుడు ఉన్న మనకి ఎమర్జెన్సీ ఈవెంట్స్ కోసం ఏం చేస్తాం? డైరెక్ట్ బేకరీ పోతాం. అక్కడ ఏది అవైలబుల్ ఉంటే టక్కున కొనేస్తాం. బట్ ఒక్క థాట్ కూడా ఇవ్వం. ఒక్కసారి కూడా ఆలోచించం. ఆ కేక్ తయారు చేసి ఎన్ని రోజులయితుందని. అండ్ వీళ్ళు జస్ట్ ఆస్క్ దెమ్ ఉట్టిగా అడుగుతాం ఎన్ని రోజులు ఫ్రెష్ అంటే ఖచ్చితమైన ఆన్సర్ ఏమొస్తది రిప్లై? ఫ్రెషే అని చెప్తారు. ఫ్రెషే అండి. పొద్దున్నే యెస్. ఏసినాం. నిన్ననే ఏసినాం అంటారు. మనం నిజమే అనుకుంటాం. మనమేం వెరిఫై కూడా చేసుకోలేం. మనకది ఎట్లా చూడాలని కూడా తెలీదు. హ్మ్. వాళ్ళు చెప్పింది నమ్మేస్తాం, కొనేస్తాం. బట్ తర్వాత తెలుస్తది. అది ఏ 10 రోజులయిందో, 20 రోజులయిందో, ఎప్పుడు తయారు చేసిండ్రో కూడా తెలవదు. రీసెంట్‌గా ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా. ఒక పాప 8 ఇయర్స్ పాప బర్త్‌డే రోజు కేక్ తిని తను చనిపోయింది. హ్మ్. అండ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్ ముగ్గురు హాస్పిటలైజ్ అయ్యిండ్రు. చిన్న పాప. అప్పుడేంటి అది కేక్ ఏదైతే పంపించారో టెస్ట్‌కి పంపిస్తే తెలిసిందేంటంటే ఆల్మోస్ట్ అది 15 డేస్ కొన్ని డేస్ ఎన్నో డేస్ నాకు సరిగ్గా గుర్తులేదు గానీ, అన్ని డేస్ ముందు తయారు చేయబడిందంట. సో, కేక్స్‌కి ప్రాబ్లమ్ ఉంటది. ఎందుకు చెప్పాలా? ఆ కేక్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తారు. ఇప్పుడు ఆ దోస్ కేక్స్ ఆర్ గాన్. ఇప్పుడంతా గూడా మనం ఏంటి అదేంటి కూల్ పేస్ట్రీస్‌కెళ్తున్నాం. కూల్ కేక్స్‌కి పోతున్నాం. యెస్. సో, ఆబ్వియస్‌గా కూల్ కేక్స్ ఫ్రిడ్జ్‌లో పెడతాం. ఫ్రిడ్జ్‌లో పెడితే ఎన్ని రోజులైనా అది స్టోర్ చేయొచ్చు. అండ్ యుల్ నెవర్ నో అది ఎన్ని రోజులని చెప్పేసి. మనము అవి టేస్టీ అనిపిస్తే కొనేస్తాం. సో, అట్లాంటి కేక్స్ ఏమైతాయంటే వాటి ఎక్స్‌పైరీ డేట్ ఆల్రెడీ అయిపోయి ఉంటాయి. సో, ఇదేంటంటే దీనికి ఇప్పుడు లీగల్లీ స్పీకింగ్ ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఓకే. ఈ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తదంటే వాళ్ళ పని ఇదే. ఫుడ్ స్టాండర్డ్స్‌ని చెక్ చేయడం. సో, ఎఫ్ఎస్ఎస్ఐ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఒక్క బేకరీ అన్నీ గూడా స్టాండర్డ్స్ మీట్ అవ్వట్లేదు. అన్నీ గూడా బిలో స్టాండర్డ్స్ ఉన్నాయి. పెద్ద బేకరీస్ నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. బట్ అన్ని బేకరీస్ ఇన్వాల్వ్. మీకు తెలిసిన పెద్ద పెద్ద పేర్లు అన్నీ ఉన్నాయి ఇందులో. సో, వాళ్ళందరూ గూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు. బిలో స్టాండర్డ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ కేక్‌లో కలర్స్ యూజ్ చేస్తారు చూడు. ఆ కేక్స్ అన్నీ గూడా హార్మ్‌ఫుల్. వెరీ హార్మ్‌ఫుల్. అవి లాంగ్ రన్‌లో మీకు క్యాన్సర్ కాజింగ్ అనమాట. సో, అందరూ ఏం చేయండి అంటే దీనికి సలహా నేను ఒకటే ఇస్తా. అవాయిడ్ చేయండి. మాక్సిమం అంటే బర్త్‌డేస్ మనం ఇంట్లో పాతకాలంలో ఎట్లా అంటే ఏదో స్వీట్స్ ఇంట్లో చేసుకోవడం అలాంటివి చేసేవాళ్ళం. యెస్. ఓకే. అందరూ గూడా కేక్సే కట్ చేయాలని రూల్ లేదు. ఏదో ఫ్యాన్సీ అది మనకి. ఫ్యాన్సిఫుల్ అనిపిస్తది. సో, మాక్సిమం అవాయిడ్ చేయండి. లేదు కేక్స్ కట్ చేయాలి అంటే మాత్రం ఆర్డర్ ఇచ్చేసి అప్పుడు ఆహ్, టైం బట్టి తీసుకోండి. ఎందుకంటే మన ముందు తయారు చేసిస్తారు కాబట్టి అలాంటివి ప్రిఫర్ చేయండి. అండ్ డోంట్ గో ఫర్ కలర్‌ఫుల్ కేక్స్. పెద్ద మంచి ఇట్లా ఏమంటారు స్ట్రైకింగ్ కలర్స్ ఉంటాయి గదా! ఎస్పెషల్ రెడ్, గ్రీన్, యెల్లోకి పోవద్దు. హ్మ్. సో, అండ్ ఒకవేళ సరే ఏదైనా సరే మీకు గనక మీరు స్విగ్గీలో ఆర్డర్ చేసినా కానీ, లేదా మీరు డైరెక్ట్ ఎళ్లి కొన్న తర్వాత మీ దగ్గర రిసీట్ ఉంటది. సో, ఏదైనా సరే మీకు అది స్పాయిల్డ్ ఫుడ్ అనిపిచ్చింది. అంటే రాటన్ ఫుడ్ అండ్ ఎప్పుడో తయారు చేయబడ్డ కేక్స్ అని మీకు అనిపిస్తే గనక వెళ్లి కన్స్యూమర్ ఫోరంలో కేస్ పెట్టండి. ఓకే. ఎందుకంటే కన్స్యూమర్ ఫోరంలో కేస్ పెడితే ఏందంటే ఒకటి డెఫిషియన్సీ ఆఫ్ సర్విస్ అండ్ అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్. ఎందుకంటే అట్లాంటి ఫుడ్ అనేది ఇవ్వొద్దు. ఎందుకంటే అది హార్మ్‌ఫుల్. చనిపోయే అవకాశాలు గూడా ఉన్నాయి. సో, మీరు క్వైట్ ఉండకండి. డైరెక్ట్ మీరు వెళ్లి కన్స్యూమర్ కేసెస్ ఏవైతే ఉన్నాయో పోర్టల్ ఉంటది. ఆన్‌లైన్‌లో ఎళ్లి మీరు కంప్లెయింట్ పెట్టండి. ఓకే. ఎందుకంటే మీరు అట్లా పెడితే అట్‌లీస్ట్ వేరే వాళ్ళకి హార్మ్ గాకుండా ఉంటది గదా! హ్మ్. మీరు సఫర్ అయినట్టు ఇంకోరు సఫర్ గాకుండా ఉంటారు కాబట్టి ఎళ్లి కేస్ పెట్టండి.
కేస్ కంప్లెయింట్ పెట్టండి. ఆన్‌లైన్ కూడా పెట్టొచ్చు. మీరు ఇంట్లో కూర్చొని మీరు పోర్టల్‌కెళ్ళి కంప్లెయింట్ పెట్టొచ్చు. ఫోటోస్‌తో సహా మీరు కంప్లెయింట్ పెట్టొచ్చు. అట్లా కంప్లెయింట్ పెట్టండి. అయినా కూడా మీకు న్యాయం జరగకపోతే మీరు కన్స్యూమర్ ఫోరంలో కేస్ వేయండి. మీకు కంపెన్సేషన్ కూడా ఇస్తుంది కన్స్యూమర్ ఫోరం. ఒకవేళ మీకైన డ్యామేజెస్ బట్టి ఏమైనా హెల్త్ ఖరాబ్ అయినా కూడా. సో, ఇట్లాంటి లీగల్ రైట్స్ అందరూ తెలుసుకోండి. చిన్న విషయమే కదా అని వదిలేయొద్దు.